హలో గైస్, వెల్కమ్ టు విజయ్ టాక్స్. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఇక మన వీడియోలోకి వెళ్తే వెల్కమ్ టు రివ్యూ ఆఫ్ ద మూవీ కూలీ, యాక్టెడ్ బై సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, కింగ్ నాగార్జున గారు, అమీర్ ఖాన్ గారు, ఉపేంద్ర గారు అండ్ శోభిన్ గారు. డైరెక్టెడ్ బై లోకేష్ కనకరాజ్. ఈ మూవీ అనేది నేను ఆగస్ట్ 14th చూడడం జరిగింది మ్యాట్నీకి. ఆ తర్వాత మ్యాట్నీ నుంచి మళ్ళీ నేను ఫస్ట్ షోకి అంటే వార్ 2కి మళ్ళీ సెకండ్ టైం వెళ్ళడం జరిగింది. ఇక నేను వచ్చి వార్ 2 సెకండ్ రివ్యూ అనేది ఇవ్వడం జరిగింది. అప్పటికే లేట్ అయిపోయింది. చాలామంది చూసే ఉంటారు. రాత్రి నేను వీడియో పెట్టే సమయానికి అంటే నేను రాత్రి వీడియో పెట్టేసరికి 11:30, 12 అయిపోయింది. ఇక వీలవక ఆగస్ట్ 15th ఈ రోజైతే నేను కూలీ మూవీకి సంబంధించినటువంటి రివ్యూ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను. వీడియో కూడా అప్పుడే తీస్తున్నాను. ఇక మనం రివ్యూ విషయానికి వెళ్తే, రివ్యూలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఈ కూలీ మూవీ అనేది అంటే రిలీజ్ అవ్వక ముందు నుంచి చాలామంది ఇది ఎల్సీయూలో భాగమా అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. సో అలాంటి థాట్స్ ఏం పెట్టుకోమాకండి. ఇది ఎల్సీయూలో భాగం కాదు. ఎల్సీయూకి దీనికి సంబంధం లేదు. ఇక కూలీ మూవీ ఎలా ఉంది అని చెప్పాలంటే, లోకేష్ కనకరాజ్ ఈయన తమిళనాడులో ఇప్పుడు ఒక టాప్ డైరెక్టర్, వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ అనమాట. సో తెలుగులో కూడా అంత సుపరిచితమే, తెలుగులో కూడా మంచి పేరైతే ఉంది దీనికి. ఈయన లోకేష్ కనకరాజ్ గారు ఈ మూవీలో ఉన్నటువంటి స్టార్ క్యాస్ట్ ఏదైతే ఉందో, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, కింగ్ నాగార్జున గారు, అమీర్ ఖాన్ గారు, ఉపేంద్ర గారు అండ్ శోభిన్ గారు, లోకేష్ కనకరాజ్ గారు ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ని ఎలా వాడుకున్నారంటే, కేజీఎఫ్లో ఒక డైలాగ్ ఉంటుంది, బంగారపు హుండీని చిల్లర వేయడానికి పెట్టుకున్నారు అని. సో ఎగ్జాక్ట్గా అలాగే వాడుకున్నారనమాట. ఇది అసలు ఆ లోకేష్ కనకరాజ్ గారి మూవీ కాదు. ఒక మాట చెప్పాలంటే, ఆయన రైటింగ్ కనపడదు, ఆయన డైరెక్షన్ కనపడదు. సో ఇదంతా కనపడదు, కరెక్టే. వీళ్ళనైనా ఏదైతే ఈ స్టార్ క్యాస్ట్ ఉందో వీళ్ళనైనా సరిగ్గా వాడుకున్నారంటే, అంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పర్టికులర్గా అందరూ ఎదురు చూసినటువంటి క్యారెక్టర్ ఏదంటే కింగ్ నాగార్జున గారి నెగిటివ్ రోల్. నాగార్జున గారి ఎంటైర్ కెరియర్లోనే ఫస్ట్ టైం ఒక విలన్ క్యారెక్టర్ చేశారు. అది కూడా మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, నాగార్జున గారు ఇందులో బేవచ్చమైన బూతులు మాట్లాడేశారని చెప్పేసి నాగార్జున గారు చెప్పడం జరిగింది. నా లైఫ్లో ఇన్ని బూతులు ఎప్పుడు మాట్లాడేదని చెప్పేసి నాగార్జున గారు. ఇక ఇది ఏ రేంజ్లో ఉంటుందో, నాగార్జున గారిని ఏ రేంజ్లో ఇక క్రూయల్గా చూపిస్తారు అనుకుని చాలామంది ఈగర్లీగా వెయిట్ చేసినటువంటి క్యారెక్టర్ ఏదైనా ఉందంటే నాగార్జున గారు ప్లే చేసినటువంటి సైమన్ క్యారెక్టర్. ఆయన్ని కూడా సరిగ్గా వాడుకోలేదు. ఇక డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, ఈయన ఎల్సీయూ అనేటువంటి యూనివర్స్తో నాట్ ఓన్లీ తమిళనాడులోనే కాకుండా మిగతా ఇండస్ట్రీస్లో కూడా మంచి గుర్తింపు అయితే వచ్చింది దీనికి. సో ఈయన మీద ఉన్నటువంటి హై, దాంతోపాటు ఫస్ట్ టైం ఈయన ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ పెట్టి తీస్తున్నారు కాబట్టి జనాలు ఊహలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే కూలీ మూవీ మీద ఒక్కసారిగా స్కై లెవెల్లోకి వెళ్ళిపోయినాయి. ఒక్కసారిగా ఈ మూవీ ఎలా ఉందంటే ఒక్కసారిగా తీసి కింద కొట్టినట్టు ఉందన్నమాట. సో ఆ లెవెల్లో ఉంది. సో మూవీకి ఎవరైనా వెళ్దాం అనుకుంటే వెళ్ళండి. వన్ టైం వాచబుల్ మూవీ. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళండి. మూవీలో మీరు ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వన్ టైం వాచబుల్, జస్ట్ వెళ్ళి అలా చూసి వచ్చేయండి. ఇక మూవీలో ఏదన్నా పాజిటివ్ చెప్పుకోవాల్సి ఉందంటే అనిరుద్ధ్ గారి మ్యూజిక్ అయితే చెత్త కొట్టేశారు. సో ఈయన మ్యూజిక్ తగ్గట్టుగా మూవీ ఉంటే ఇంకా అది వేరే లెవెల్లో ఉండేది. దాంతోపాటు పెద్ద స్టార్ క్యాస్ట్ని కరెక్ట్గా వాడుకొని కనుక ఉంటే ఇంకా మూవీ అనేది ఏ మూవీ కూడా ఇక ఈ మూవీ దరిదాపుల్లో కూడా వచ్చేది కాదు. సో ఆ లెవెల్లో ఉండేది. సో ఇది చెప్తున్నాను కదా, మళ్ళీ చెప్తున్నాను, ఇది లోకేష్ కనకరాజ్ గారి డైరెక్షన్ కానీ రైటింగ్ కానీ అసలు మనకి ఎక్కడా కనపడవు. దాంతోపాటు రజనీకాంత్ గారి స్టైల్ కూడా ఎక్కడా కనపడదు మూవీలో. దాంతోపాటు నాగార్జున గారు ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ చేస్తున్నారని చెప్పేసి అది కూడా కరెక్ట్గా యూజ్ చేసుకెళ్ళిపోయారు. సో నాగార్జున గారు ఆయన 40 సంవత్సరాలకు పైగా ఆయన సినీ కెరియర్లో ఫస్ట్ టైం ఎప్పుడు చేయనటువంటి క్యారెక్టర్ ఇప్పుడు చేశారు. అది కూడా లోకేష్ కనకరాజ్ గారి మీద నమ్మకంతో ఈ క్యారెక్టర్ అనేది చేయడం జరిగింది. సో దానికి కూడా ఆయన న్యాయం చేయలేకపోయారు. ఇక ఓవరాల్గా చెప్పాలంటే ఏదైతే కూలీ మూవీ లోకేష్ కనకరాజ్ గారు ఈ స్టార్ క్యాస్ట్ ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అది ఏది ఈ మూవీలో ఉండదో. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా జస్ట్ మూవీకి వెళ్ళండి. వన్ టైం వాచబుల్ మూవీ, జస్ట్ అలా ఉంటుందన్నమాట. ఓకే, హై లెవెల్లో వచ్చేటువంటి ఎలివేషన్స్ కూడా ఏమి ఉండవు. ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ ఉంది కదా, వీళ్ళకి ఎలివేషన్స్ కూడా అంతగా ఏమి ఉండవు అనమాట. సో నాగార్జున గారికి విలన్ రోల్ పెట్టిన ఆయనకు కూడా ఎలివేషన్స్ ఏమి ఉండవు. అలాగే రజనీకాంత్ గారికి కూడా పెద్ద ఎలివేషన్స్ ఏమి ఉండవు. సో ట్విస్ట్లు అనేవి అక్కడక్కడ 2-3 ట్విస్ట్లు ఉన్నాయి. ఓకే, చెప్తున్నాను కదా, మూవీకి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే మూవీ వన్ టైం వాచబుల్, అలా చూసి రావచ్చు. సో ఇక అనిరుద్ధ్ గారి మ్యూజిక్ కూడా బాగుంది. శోభిన్ గారి యాక్టింగ్, ఆ రోల్ అయితే పర్వాలేదు. వచ్చిన దాంట్లో ఆయనకి న్యాయం చేశారు. ఆయనకొక్కడికే న్యాయం చేశారు నాకు తెలిసి ఈ మూవీలో. ఇక ఈ మూవీలో ప్లస్ పాయింట్ వచ్చి ఇందాక నేను చెప్పినట్టు అనిరుద్ధ్ గారి మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఇక సెకండ్ శోభిన్ గారిది, అంతే తప్ప మిగతా ఎవరి క్యారెక్టర్ కూడా ఇక ఉపేంద్ర గారు క్యారెక్టర్ అయితే ఆయన ఇంట్రడక్షన్ అయితే చాలా బాగుంటుంది. ఈ లెవెల్లో లేపారు. తర్వాత ఇక ఆయన ఉన్నా లేకపోయినా ఒకటే ఉన్నట్టుంది. ఇక అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ అయితే ఇప్పుడు నేను చెప్పేటప్పుడు క్యారెక్టర్ ఉందనే సంగతి కూడా నేను మర్చిపోయాను. ఆ విధంగా ఉంది. ఇంకా మీరు ఊహించుకోండి. సో చెప్తున్నాను కదా, మూవీకి వెళ్ళాలనుకుంటే లో ఎక్స్పెక్టేషన్స్తో ఏం అసలు లో కాదు, అసలు ఏం పెట్టుకోకుండా వెళ్ళండి. జస్ట్ వన్ టైం వాచబుల్ మూవీ. అంటే ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ ఉంది కాబట్టి
రజనీకాంత్ గారు, నాగార్జున గారు, అమీర్ ఖాన్ గారు, ఉపేంద్ర గారు ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ ఉంది కాబట్టి ఈ స్టార్ క్యాస్ట్ని చూడడానికైనా జస్ట్ ఒక్కసారి వెళ్ళొచ్చు, వన్ టైం వాచబుల్ మూవీ చూడొచ్చు. ఇక ఇది ఇవాళ కూలీ మూవీకి సంబంధించినటువంటి మూవీ రివ్యూ. ఈ రివ్యూ విన్న తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.